హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సన్నికుట్టి వరల్డ్. సో ఇవాల్టి స్పెషల్ మటన్ కర్రీ. సో నేను నా స్టైల్లో ఇన్స్టెంట్ పాట్లో ఎలా చేశాను అనేది మీకు చెప్తున్నాను. సో నేను ముందుగా సాటే మోడ్ ఆన్ చేసుకొని బౌల్ హీట్ అయిన తర్వాత అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేయించాను. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, పసుపు 2 యాడ్ చేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అందులో పుదీనా యాడ్ చేశాను. పుదీనా కాస్త వేగిన తర్వాత అందులో మటన్ వేసుకొని ఈ ఈ మసాలా ఏదైతే ఉందో ఆ మటన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అది బాగా కారం ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వాడాను. కారం తక్కువ ఉంటే ఇంకొక స్పూన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. సో అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను 1/2 కప్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని సీలింగ్ మోడ్ ఆన్ చేసేసుకొని ఈ సాటే మోడ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో 8 minutes టైమర్ పెట్టుకున్నాను. ఆ 8 minutesలో మటన్ నాకు చాలా బాగా కుక్ అవుతుంది. సో కుక్ అయిన తర్వాత స్టీమ్ అంతా పోయి మటన్ ఇలా ఉడుకుతుంది. అలా ఉడికిన దాంట్లో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది చూసారు కదా, అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి మటన్ ఇలా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను మటన్ బగారా రైస్తో తిన్నాను కాబట్టి నాకు చాలా యమ్మీగా ఉంది. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ బాయ్.